నేను రీసెంట్గా 29 మూవీ చూసా. అసలు ఈ మూవీ 29 నేమ్ ఎందుకు పెట్టుంటారు అనుకున్నా, బట్ మూవీ స్టార్ట్ అయిన వెంటనే మనకు అర్థమైపోయింది 29 అనేది జస్ట్ హీరో ఏజ్. మూవీ స్టార్ట్ అయిన ఒక 45 మినిట్స్ నాకైతే అసలు ఏం ఎక్కలేదు గైస్. చాలా చాలా యావరేజ్ గా అనిపించింది. చాలా స్టాండర్డ్స్ చాలా లో స్టాండర్డ్స్ లో అనిపించాయి. ఆ తర్వాత నుంచి కొంచెం పర్లేదు, బెటర్ గా అనిపించింది. అండ్ మూవీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ నాకు కొంచెం డౌన్ఫాల్ అయిన ఫీలింగే వచ్చింది. అసలు ఎందుకు ఇలా అనిపించింది క్లియర్ చెప్తా. మూవీ పెద్ద ఏం లేదు, బేసికలీ ఒక లవ్ స్టోరీ అంతే. ఫస్ట్ థింగ్ హీరో సెట్ అవ్వలేదు అనిపించింది. తన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఆ వే ఆఫ్ డైలాగ్స్, ఎందుకో మరి డబ్బింగ్ అయితే అసలు ఎక్కలేదు నాకైతే. హీరోకి ఆల్రెడీ డైలాగ్స్ ఉంటాయి, హీరో మైండ్ వాయిస్ కూడా ఉంటుంది, అండ్ అలాగే హీరో నెరేట్ చేస్తూ ఉంటాడు స్టోరీని. ఇందులో నాకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ కానీ ఆ వాయిస్ ఎవరిదో అంత ప్రాపర్గా లేదు, అంత బాగున్నట్టుగా అట్రాక్టివ్గా అనిపించట్లేదు. ఇంకా మైండ్ వాయిస్ అయితే నాకు అసలు ఏమాత్రం ఎక్కలేదు. ఏ సీన్లో అయినా చూడొచ్చు, లైక్ హీరో తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడేమో మేబీ, అవన్నీ బయటకు చెప్తున్నట్టే ఉంటుంది. అండ్ అసలు ఆ డైలాగ్స్ రాసిన వాళ్ళు ఎవరో కానీ మరి ప్రాపర్గా రాసినట్టే అనిపించలేదు. ఆ అమ్మాయి ఈరోజు తలగబోసుకుంది, తన కురుళ్ళు బాగున్నాయి, ఈరోజు గుడికి వెళ్ళినట్టుంది, నాకు మంచి స్మెల్ వస్తుంది, అది ఏదో పోయిటరీలో ఉండాలని ట్రై చేసినట్టున్నారు, బట్ నాకైతే ఏ మాత్రం ఎక్కలేదు. ఈ మూవీని యాక్చువల్గా లోకేష్ కనగరాజు గారు అండ్ కార్తిక్ సుబ్బరాజు గారు ప్రెజెంట్ చేశారంట. మరి మూవీలో అంతేముందో నాకైతే అర్థం కాలేదు. యావరేజ్గానే ఉంది. ఒక లవ్ స్టోరీ ఉంటుంది అండ్ అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నాకు కొంత ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపించాయి. అంటే లైక్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకో కొంచెం అన్స్టేబుల్గా చూపించారు. ఆ రైటింగ్లోనే ఏదో కొంచెం ఫ్లాస్ ఉన్నట్టు అనిపించాయి. లైక్ ఒక స్క్రీన్ ప్లే జస్ట్ మనం ఫీల్ అవ్వాలంటే లైక్ హైస్ అండ్ లోస్ ఉన్నట్టు క్రియేట్ చేయడం కోసం ఒక గ్రాఫ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నట్టున్నారు. సో దానికోసం కొన్ని సీన్స్, కొన్ని పాజిటివ్ సీన్స్, కొన్ని నెగిటివ్ సీన్స్, కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్, అట్లా అంటే లైక్ మూవీ అయిపోయేంత వరకు కూడా మనకు ఒక క్లారిటీ ఉండదు, ఒక పర్ఫెక్ట్ అంటే ఒక ఇదైతే ఉండదు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ అన్నప్పుడు లవ్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి కదా. అసలు వాళ్ళిద్దరు ఎలా కలిశారు అండ్ ఆ తర్వాత అది లవ్గా ఎలా మారింది అన్నది చూపించాలి కదా. జస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ సీన్ ఒకటి చూపిస్తారు, అది కూడా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎలా క్లోజ్ అయ్యారు అండ్ హీరో ఎలా అప్రోచ్ అయ్యాడు, అసలు అదంతా ఏం చూపించలేదు. ఇంకా డైరెక్ట్గా లవ్ అన్నట్టు ఉంటుంది. అది ఏదో ప్రపోజల్ సీన్లో పెట్టేసి ఏదో చేద్దాం అనుకున్నారు, బట్ నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది, బట్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంతంత మాత్రంగా ఉంది, లైక్ ఆ రైటింగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, బట్ హీరోయిన్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో ఉన్న సీన్స్ కూడా నాకు ఎందుకు అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. లైక్ ఆ ఫంక్షన్ లో ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది, ఏదో జస్ట్ కావాలని చేసినట్టే ఉంటుంది. అండ్ హీరో దానికి ఏదో మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. సినిమాకి ఎలాగో విలన్ కావాలి కాబట్టి ఎవరో ఒకరిని పెట్టేయాలి, సో అలా పెట్టేద్దాం అన్నట్టే అనిపించింది. అతన్ని చూస్తే నాకు మాస్టర్ మూవీలో ఉన్న భవానీ క్యారెక్టర్ చేసిన అతను అన్నట్టు అనిపించింది, బట్ నాట్ షూర్ ఆయనో కాదు. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది. ఏంటంటే అక్కడ కొంచెం మనకి ఫ్లాష్ కట్స్ ఉంటాయి లైట్గా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా ఉంటుంది. సో అది అక్కడ కొన్ని సీన్స్లో చూపిస్తూ ఉంటాడు. నాకు అక్కడ కొంచెం బాగా అనిపించింది, లైట్గా ఎలివేటెడ్గా ఉంటుంది, కొద్దిగా బాగా అనిపించింది ఆ సీన్ మాత్రం. ఇంకా రిమైనింగ్ అంతా ఒక రెగ్యులర్ స్టోరీ లాగానే వెళ్తూ ఉంటుంది. గోల్స్, కెరీర్ అండ్ అలాగే వాటిల్లో కొన్ని భయాలు, కొన్ని ప్రాబ్లమ్స్, ఇంక ఈ లవ్ అంటే ఇవన్నీ ఉంటాయన్న టైప్లో చూపిద్దాం అనుకున్నారు, అలాగే చూపించారు. అండ్ హార్ట్ బ్రేక్స్ అది ఉంటాయి. సో ఇవేవి అంత పెద్ద వర్కౌట్ అయినట్టు అనిపించలేదు, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఎందుకో ఫ్యాంటసీ వరల్డ్లో బతకకుండా రియాలిటీకి దగ్గరగా బతకాలి అని చూపిద్దాం అని అనుకున్నారు. కానీ నాకైతే ఈ జర్నీ యావరేజ్గానే అనిపించింది. లైక్ చివరి వరకు అర్థం కాదు హీరో హీరోయిన్ కలుస్తారా లేదా, ఇవన్నీ మనకి ఇంకా క్లారిటీ ఉండదు. అండ్ అట్ ద ఎండ్ కూడా చాలా మందికి అర్థం కావచ్చు వాళ్ళు కలుస్తారా లేదా అని చెప్పేసి. సాంగ్స్ అండ్ బీజిఎం, సాంగ్స్ ఒకటి బాగుంది, బీజిఎం ఓకే పర్లేదు అనిపించింది. ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.